అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తలపతి విజయ్ ఫైనల్‌గా సినీ ఇండస్ట్రీకి, సినిమాలకైతే గుడ్ బై చెప్పినాడు. రిటైర్మెంట్ అయితే ప్రకటించినాడు. నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది. ఎలాంటి యాక్షన్ విజయ్ నుంచి అవునా కదా! తెలుగు ఆడియన్సే ఇలా బాధపడుతున్నారంటే, ఇక తమిళ్ ఆడియన్స్ ఎంత బాధపడుతున్నారో మనం కాలిక్యులేట్ చేయొచ్చు. దీనికి రీజన్ వచ్చి మనకంతా తెలుసు, రాజకీయం. రాజకీయాల్లోకి ఎంట్రీ అయితే ఇచ్చినాడు. అంటే ఇప్పుడు తమిళనాడులో జయలలిత తర్వాత కరుణానిధి ఈ మాస్ లీడర్స్ తర్వాత ఏ మాస్ లీడర్స్ ఇప్పుడు తమిళనాడులో లేరు. అవునా కదా! ఒక మంచి మాస్ లీడర్ కావాలా అనే మైండ్‌తో విజయ్ తలపతి ఇప్పుడు అప్‌కమింగ్ ఎలక్షన్ మీద ఫుల్ ఫోకస్ అయితే పెట్టినాడు. ఇప్పుడేమన్నా అంటే ఇప్పుడు ఇంకా సినిమాలు తీసుకొని పోతే తమిళనాడు ప్రజలు ఏమనుకుంటారు చెప్పు? ఇంకా అంటే ఫుల్ టైమ్ అంటే తలపతి విజయ్ ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాదు. ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడు కాదు. ఇంకా సినిమాలు తీస్తా ఉన్నాడు. ఈయన అంటే తలపతి విజయ్ ఏం చేస్తాడులే జనాలకి, జనాలకి ఏం సేవ్ చేస్తాడులే అనే మైండ్ అయితే వస్తుంది. అవునా కదా! ఫైనల్‌గా అందుకే ఇంతకు ముందే హింట్ అయితే ఇచ్చినాడు సినిమాలు చేయనని. ఇప్పుడు ఫైనల్‌గా విజయ్ తలపతి అంటే అఫీషియల్‌గా రిటైర్మెంట్ అయితే ప్రకటించినాడు. ఇక మీద నేను సినిమాలు చెయ్యను అని. చాలా అంటే చాలా బేజారేస్తుంది. అంటే విజయ్ అంటే లాస్ట్ సినిమా వచ్చి 'జననాయకన్' మూవీ. ఈ మలేషియాలో ఆడియో లాంచ్ అయితే జరిగింది. విపరీతంగా ఫ్యాన్స్ అయితే అసలు మలేషియాలో చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారంట. అంటే తమిళనాడుని ఇంకా అక్కడ వలసపోయి అక్కడే తమిళనాడు ప్రజలు చాలా మందున్నారు. అక్కడే ఆడియో లాంచ్ అయితే జరిగింది. అక్కడ ఆడియో లాంచ్‌లో అంటే ఒక మాటైతే చెప్పినాడు విజయ్. అంటే ఇక మీద నేను సినిమాలైతే తీయను. రిటైర్మెంట్ అయితే ప్రకటిస్తున్నానని అయితే చెప్పినాడు. నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది అని అసలు తలపతి విజయ్ స్వయంగా చెప్పినాడు. అనా కదా! చాలా అంటే చాలా బాధేస్తుంది. చూద్దాం. అది కాక ఈ సినిమాకి 'జననాయకన్' సినిమాకి విజయ్ 200,00,00,000 రూపాయలైతే తీసుకున్నాడంట. ఇది ఏమో నిజమో అబద్ధమో నాకు కూడా తెలీదు. అంటే తమిళనాడులో 'రజనీకాంత్‌ని' వదిలేస్తే చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉండేది 'దళపతి విజయ్‌కే'. అది ఒక యాక్సిడెంట్ జరిగింది గదా! చాలామంది చచ్చిపోయినారు. స్టాంపీడ్ జరిగింది గదా! విజయ్ టీవీకే పార్టీ ఒక ఫంక్షన్‌లో, ఒక ఈవెంట్‌లో చాలామందైతే చనిపోయారు. అది ఒకటి జరగకుండా ఉండుంటే నిజంగా 'దళపతి విజయ్' ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉండనే చెప్పొచ్చు. ఇప్పుడు గూడా తగ్గేదే లేదనే తర ఉన్నాడు విజయ్. చూద్దాం ఏమేం జరుగుతుందో. ఇప్పుడొచ్చే అప్‌కమింగ్ ఎలక్షన్‌లో ఎలా పోటీ చేస్తాడు? ఎన్ని సీట్స్ గెలుస్తాడు? సీఎం అయితాడా? లేదా? లేకపోతే మళ్ళీ సినిమాల్లోకొస్తాడా? లేదా? దీని గురించి మనమైతే చూద్దాం. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీకి, సినిమాలకి గుడ్ బై చెప్పినాడు గదా! చాలా అంటే చాలా బాధేస్తుంది. నిజంగా అలాంటి యాక్షన్ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ అయితే ఉంటుంది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.